ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 23 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియజేశాడు. వ్యాఖ్యానాంశం: కెరీతు దగ్గర ఏలియా, 3వ భాగం, అతడు పొందిన వాగ్దానం. వ్యాఖ్యానాంశం: కెరీతు దగ్గర ఏలియా, 3వ భాగం, అతడు పొందిన వాగ్దానం. వ్యాఖ్యానం: దేవుడు ఏలియాకు ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆ ఆజ్ఞతో పాటు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకటి, అది ఖాయమైన వాగ్దానం. అవును, నమ్మదగినది, సత్యమైనది, నిత్యమైనది ఆ వాగ్దానం. ఆయన తన పిల్లల అవసరాలను తీర్చడానికి అపూర్వమైన మార్గాన్ని, ప్రణాళికను సిద్ధపరచుకుంటాడు. రెండవది, అది సరిపోయిన వాగ్దానం. మానవులకు, తన పిల్లలకు కావలసింది సరిపోను చాలినంతగా సరఫరా చేస్తాడు. ఇందులో ఎంత వింత! సహజంగా కాకులు ఎవరికైనా ఆహారం పెడతాయా? అంతెందుకు, అవి తమ పిల్లల ఆహారాన్ని ఎత్తికెళ్ళగలిగే స్వభావం కలిగినవి కదా. అయితే దేవుడు ఆ ప్రకృతి నియమాలను సైతం మార్చి కాకుల ద్వారా తన సేవకునికి ప్రతిరోజు ఆహారాన్ని పంపాడు. దేవుని ఏర్పాటులో అసాధ్యమైంది ఏదీ లేదు కదా. మూడవదిగా, అది షరతులతో కూడిన వాగ్దానం. నీవు చేస్తే నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. 4వ వచనంలో, నీకు నీరు, ఆహారం కావాలంటే అక్కడికి వెళ్ళాలి. అనగా దేవుడు ఎంపిక చేసిన స్థలంలో ఉన్నావా, అక్కడే దేవుని సరఫరా లభిస్తుంది. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1, 3, 4 వచనాలు, అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏలియా అక్కడికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. దేవుని వాగ్దానం, ఏలియా విధేయతలు మన జీవిత అవసరాలకు ఎంత చాలినవి. సశేషం 4వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.